కాశీలో కొబ్బరికాయలు ఉండవా అని అంటారు. కాశీ క్షేత్రానికి మొట్టమొదటిగా మా గురువైలు పప్పు రఘురామశర్మ గారు, ఉర్మి వెంకట స్వామయాజులు గారితో పాటు వెళ్ళాం. చూసాం, కొబ్బరికాయలు పుష్కలంగా ఉన్నాయి. అప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాం. అన్నిసార్లు కూడా కొబ్బరికాయలతో అభిషేకం చేశాం. అయితే కొబ్బరికాయలు లేవా అనే సందేహం ఎందుకు వచ్చింది అంటే ఒక విషయం చెప్పాలి ఇక్కడ. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 1914లో భార్యతో కలిసి కాశీక్షేత్రాన్ని దర్శించారు. ఆ కాశీక్షేత్ర దర్శనాన్నంతటినీ కూడా చక్కగా ఆలంకారికంగా కాశీ శతకం అనే పేరుతో శతకం రాశారు. సంస్కృత భాషలో శతకం రాశారు. అద్భుతమైన శతకం అది. ఆ శతకం గురించి నేను ఆటపాటల మేటి ఆదిభట్ల అనే పుస్తకంలో సమగ్రంగా చర్చించాను, విమర్శించాను. ఇప్పుడు ఈ ప్రసక్తి ఎందుకు వచ్చిందంటే కాశీక్షేత్రంలో కొబ్బరికాయలు గురించి ఆయన శ్లోకం రాశారు నారాయణదాసు గారు. విశ్వేశ్వరాభిషేకాయ సతి భాగీరథీ జలే కాశ్యాం కోమాం వాంఛతీతి నారికేళో నజాయతే. ఇది 1914లో రాసిన శతకం. ఇది విశ్వేశ్వరుడి యొక్క, పరమేశ్వరుడి యొక్క అభిషేకానికి జలం ప్రధానం కదా. అటువంటి శివాభిషేకానికి, రుద్రాభిషేకానికి పుష్కలమైన గంగాజలం ఉంటూ ఉంటే ఈ కాశీలో నా సంగతి ఎవరు కావాలి, నన్నెవరు చూస్తారు, నన్నెవరు కోరుతారు అని చెప్పి కాశీక్షేత్రంలో నారికేళం పుట్టదు అని చెప్పి చమత్కరించారు దాసుగారు. అప్పుడు బహుశా ఆ కొబ్బరికాయలు లేవేమో కాశీక్షేత్రంలో అనుకో. ఎందుకంటే ఆయన వశ్యవాక్కు, అబద్ధం అనేటువంటి రాదు ఎప్పుడు కూడా నారాయణదాసు గారు. అటువంటి మహనీయుడు ఈ శ్లోకం రాస్తే అందుకు నాకు ఆ రోజుల్లో వెళ్ళేటప్పుడు అనుమానం వచ్చింది. కానీ తర్వాత ఎన్నిసార్లు వెళ్ళినప్పటికి కూడా పుష్కలంగా కొబ్బరికాయలు ఉన్నాయి. సరే, గంగాజలం చెప్పక్కర్లేదు. అందుకని కాశీక్షేత్రంలో కొబ్బరికాయలు లేవు అనేటువంటిది ఒక సందేహాత్మకంగా వచ్చింది. అది నారాయణదాసు గారి యొక్క రచనను బట్టి వచ్చింది. రచన తప్పుపట్టలేము, కానీ బహుశా కాలానుగుణంగా, కాలవశంగా ఒకప్పుడు లేనివి మరొకప్పుడు ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా ఆయన రాశారని అనుకోవాలి. ఇది ఒక చమత్కారంగా అనుకోవలసినటువంటి విషయం అన్నమాట. స్వస్తి.